బ్రేకింగ్ న్యూస్ ఉన్న పశ్చిమాసియాలో భీకరంగా యుద్ధం జరుగుతోంది. దీనికి ఇప్పుడిప్పుడే ఎండ్ కార్డ్ పడే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. పౌర లక్ష్యాలే టార్గెట్ గా అటాక్ చేస్తుంది. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపై, లెబనాన్లోని పర్యాటక ప్రాంతంపై అమెరికా దాడులు చేశాయి. ఈ దాడుల్లో 21 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు. ఇక ఇరాన్, లెబనాన్లు కూడా ప్రతీకార దాడులకు దిగుతున్నాయి. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతున్నాయి. ఇంధన మౌలిక వస్తువులపై ఇరాన్ దాడులు చేసింది. గల్ఫ్ పై మరిన్ని దాడులు చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ హెచ్చరించారు. హర్ముజ్లో మరింతగా నౌకలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక మరోవైపు గల్ఫ్ దేశాలపై దాడులను ఆపాలని ఇరాన్ను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇక గల్ఫ్ జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికా నౌక సేఫ్ సీ విష్ణుపై ఇరాన్ ఆత్మాహుతి దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయుడు ఒకరు మరణించారు. మిగిలిన 27 మందిని రక్షించి బస్రాకు తరలించారు. ఇందులో 15 మంది భారతీయులే. ఇక ఇరాన్లో మృతుల సంఖ్య 1348కి చేరింది. 17,000 మంది గాయపడ్డారు. లెబనాన్లో ఇప్పటిదాకా 634 మంది మరణించారు. ఇక 7,59,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇక ఇజ్రాయెల్ పైకి లెబనాన్ రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో ఉత్తర మధ్య ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాకెట్లో చాలా వాటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 24 గంటల్లో తమ దేశంలో 179 మంది గాయపడ్డారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇరాక్లోని బస్రా పోర్టుపై దాడి జరగడంతో దేశంలోని అన్ని చమురు క్షేత్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలు తాము చైనాకు వెళ్తున్నామని చెప్పి తప్పించుకుంటున్నాయి. యుద్ధాన్ని అవకాశంగా మలుచుకున్న రష్యా చమురు ఎగుమతుల ద్వారా $7 బిలియన్ ఆర్జించింది. తమ చమురు నౌకపై దాడి చేసిన ఇరాన్ క్షమాపణ చెప్పాలని థాయిలాండ్ డిమాండ్ చేసింది. హర్ముజ్ జలసంధి మీదుగా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.